ఈరోజు పిల్లలు మన మాట వినడం లేదని మనం బాధపడుతున్నాం, కానీ అసలు ప్రశ్న ఏంటంటే మనము మన పిల్లల్ని ధర్మబద్ధంగా పెంచుతున్నామా అనేది. ఇస్లాం పిల్లల పెంపకాన్ని, తర్బియత్ని ఇబాదత్గా చూపిస్తుంది. పిల్లలు కేవలం బాధ్యత మాత్రమే కాదు, అల్లా ఇచ్చిన అమానత్. ఈ విషయంలో ఇస్లాం చెప్పే కొన్ని అమూల్యమైనటువంటి బోధనలు పిల్లలు అల్లా ఇచ్చినటువంటి అమానత్. సూర్య అన్ఫాల్ సూర నంబర్ 8 ఆయత్ నంబర్ 28లో వాలము అన్నమా అమ్వాలుకుం వ ఔలాదుకుం ఫిత్నతున్, మీ సంపదలు మీ పిల్లలు పరీక్ష మాత్రమే. పిల్లలను ఎలా పెంచుతున్నామో అన్న దానిపై తల్లిదండ్రులు అల్లా ఎదుట ప్రశ్నించబడతారు. ఒకటి, పిల్లలు మన ఆస్తి కాదు, వారు మనకు అల్లా ఇచ్చిన ఒక అమానత్. వారి హృదయాల్లో ఈమాన్ నింపకపోతే మనము వాళ్ళ భవిష్యత్తునే కోల్పోతాం. సంతానానికి సంబంధించి ఖురాన్ ఏమంటుందంటే సూర్య అతహరీం సూర నంబర్ 66 ఆయత్ నంబర్ 6, యా అయ్యుహల్లదీన ఆమను కు అన్ఫుసకుం వ అహ్లీకుం నారా, ఓ విశ్వాసులారా మిమ్మల్ని మీరు మరియు మీ కుటుంబం వారిని మానవులు మరియు రాళ్ళు ఇంధనం కాబోయే నరకాగ్ని నుండి కాపాడుకోండి. కాబట్టి పిల్లలకు సరైనటువంటి తర్బియత్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ఇక రెండవది, పిల్లలు అల్లా ఇచ్చిన అమానత్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల గురించి ప్రశ్నించబడతారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5200. ఇస్లాంలో పిల్లలు భారం కాదు, బాధ్యత, అల్లా ఇచ్చిన పరీక్ష. మీ పిల్లలు మీకు ఈమాన్లో లాభం తెస్తారా లేదా ఖియామత్ రోజున ప్రశ్నగా మారతారా అనేది మీ పెంపకంపై ఆధారపడి ఉంటుంది. ఇక మూడవది, మొదటి 7 సంవత్సరాలు పిల్లలను ప్రేమతో పెంచాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పిల్లలతో ఎలా ఉండేవారంటే హసన్ హుస్సేన్ భుజాల మీద కూర్చోబెట్టేవారు. వారి కోసం సజ్దాలో ఎక్కువసేపు ఉండేవారు. పిల్లలు మస్జిద్లో ఆడినా కోప్పడలేదు. ఒక వ్యక్తి అన్నాడు, నేను నా పిల్లలను ముద్దు పెట్టను. అప్పుడు ప్రవక్త వారు అన్నారు, నీ హృదయంలో దయ లేకపోతే అల్లా కూడా నీపై దయ చూపడు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 6013. కాబట్టి పిల్లలతో ప్రేమగా ఉండాలి. ప్రతి తల్లిదండ్రి కూడా తమ పిల్లల్ని మొదటి 7 సంవత్సరాలు పిల్లలకు ప్రేమ, భద్రత, అల్లా మీద నమ్మకం అనేది నేర్పించాలి. ఇక నాలుగో విషయం, 7 నుండి 14 సంవత్సరాల వరకు అంటే మరో 7 సంవత్సరాలు శిక్షణ మరియు ఇబాదత్ పై దృష్టి పెట్టాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, పిల్లలకు 7 ఏళ్లకు నమాజ్ నేర్పండి. అబూ దావుద్ హదీస్ నంబర్ 495. పిల్లలకు 7 ఏళ్ల వయసులో నమాజ్ అలవాటు, ఖురాన్ పఠనం, హలాల్ హరాం తేడా, మంచి మాటలు, సభ్యత, సంస్కారాలు, పెద్దల గౌరవం నేర్పించాలి. ఎందుకంటే ఇది క్రమశిక్షణ నేర్పించాల్సినటువంటి సమయం కాబట్టి. ఇక 5వ పాయింట్, 3వ దశ స్నేహితులుగా మారాలి. 14 సంవత్సరాల తర్వాత పిల్లలను కొట్టకూడదు, వారికి నచ్చజెప్పాలి, వారితో మంచిగా మాట్లాడాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యువకులతో మాట్లాడేవారు, వారి సమస్యలు వినేవారు, వారి సమస్యలను పరిష్కరించేవారు, అలాగే వారికి గౌరవం ఇచ్చేవారు. ఇస్లాం తల్లిదండ్రులకు కమ్యూనికేషన్ నేర్పింది, కంట్రోల్ కాదు. ఇక 6వ విషయం ఏంటంటే ఇంటి వాతావరణం సరిగ్గా ఉండాలి. మీ ఇంట్లో ఏది వినిపిస్తుంది? ఖురాన్, నమాజ్, సభ్యత, సంస్కారాలా లేక బూతులు, గొడవలా లేక టీవీ, ఫోన్లు, కాలక్షేపాలా? అది తల్లిదండ్రులను బట్టి ఉంటుంది. ఖురాన్ చెబుతుంది అల్లా పేరు పలికే ఇళ్లలో బరకత్ ఉంటుందని. సూర్య అన్నూర్ సూర నంబర్ 24 ఆయత్ నంబర్ 36, అల్లా అనుమతించిన ఇళ్లలో అవి ఉన్నతంగా ఉంచబడాలని, ఆయన నామం అక్కడ స్మరించబడాలని ఉదయాలు సాయంత్రాలు ఆయనను మహిమపరుస్తారు. ఈ ఆయతులో ఒక ముస్లిం ఇల్లు ఎలా ఉండాలో అల్లా చెబుతున్నాడు. కాబట్టి పిల్లలు మన మాటలు కాదు, మన ప్రవర్తనను అనుకరిస్తారు. ఇక 7వది, పిల్లల కోసం దువా చేయండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా దువా చేసేవారు. సూరయ అల్ ఫుర్ఖాన్ సూర నంబర్ 25 ఆయత్ నంబర్ 74, వల్లదీన యఖూలూన రబ్బనా హబ్లనా మిన్ అజ్వాజినా వ ذుర్రియాతినా ఖుర్రత ఐనున్ వజఅల్నా లిల్ ముత్తఖీన ఇమామా. ఓ మా ప్రభు, మా భార్యలలోనూ మా సంతానంలోనూ మాకు కన్నుల పండుగగా ప్రసాదించు, మమ్మల్ని భయభక్తులు కలవారిగా, నాయకులుగా చేయి. ఈ దువా రోజు చదువుతూ ఉండాలి. ఇక 8వది, పిల్లల మధ్య సమానత్వం మరియు న్యాయం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తల్లిదండ్రులను హెచ్చరించారు, పిల్లల మధ్య న్యాయం చేయండి అని. సహీ బుఖారీ. ఒక పిల్లవాడికి అధిక ప్రేమ చూపి మరొకరు నిర్లక్ష్యం చేయడం హరాం. తరచుగా మన ఇండ్లలో ఆడపిల్లలను ఒక విధంగా, మగపిల్లలను మరో విధంగా చూస్తుంటారు. ఇలా చేయడం చాలా పెద్ద తప్పు. పిల్లలందరినీ తల్లిదండ్రులు సమాన దృష్టితో చూడాలి, లేకుంటే పిల్లలపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. ఇక 9వది, సంతానానికి మంచి పేర్లు పెట్టడం. పిల్లలకు మంచి పేరు పెట్టడం కూడా తర్బియత్. ప్రవక్త
ప్రవక్త వారు అన్నారు, కియామత్ రోజున మీరు మీ పేర్లతో మీ తల్లిదండ్రుల పేర్లతో పిలువబడతారు, కాబట్టి మంచి పేర్లు పెట్టండి. అబూదావుద్లో ఉన్నటువంటి హదీస్ ఇది. తల్లిదండ్రులు తమ పిల్లలకు పెట్టే పేరు కూడా వారికి గుర్తింపు మరియు ఆత్మవిశ్వాసానికి కారణమవుతుంది. కాబట్టి ప్రవక్తల పేర్లు, సహబాల పేర్లు, అలాగే హదీసులో చెప్పినటువంటి పేర్లు పెట్టడం ద్వారా వారి ఆత్మవిశ్వాసం బలపడుతుంది. కాబట్టి పిల్లలు పుట్టే ముందే వాళ్ళకు ఏం పేరు పెట్టాలో ఆలింలను అడిగి ముందే నిర్ణయించుకొని పెట్టుకోండి. ఇక 10వది హలాల్ సంపాదన. పిల్లలకు ధర్మబద్ధమైనటువంటి హలాల్ సంపాదనకు సంబంధించి తరబియత్ ఇవ్వాలి. హలాల్ తరబియత్ గురించి ప్రవక్త వారు అన్నారు, హలాల్తో పెరిగిన శరీరానికి జన్నత్ హక్కు ఉంటుంది. తిర్మిజీ హదీస్లో ఉన్నటువంటి విషయం ఇది. అయితే ఇక్కడ తల్లిదండ్రుల హరాం సంపాదన వల్ల పిల్లల దువాలు కూడా ఆగిపోవడానికి కారణమవుతుంది. నేను ఎంత సంపాదిస్తున్నాను అని కాదు, నా సంపాదన ఎంత హలాల్ అని చూడాలి. మీరు ఎంత సంపాదించినా మీ పిల్లలు ఈమాన్ లేకపోతే మీరు ఓడిపోయిన వారే. కానీ మీ పిల్లలు ధర్మంపై నడిస్తే, అల్లాను ప్రేమిస్తే, నమాజ్ చేస్తే, నిజాయితీగా ఉంటే మీరు ప్రపంచాన్ని గెలిచిన వారు అవుతారు. అల్లా మనందరికీ ఖురాన్ హదీసులో చెప్పబడినట్లుగా పిల్లలకు తరబియత్ ఇచ్చేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.